వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలై 2 ఏళ్లు గడిచినా అక్కడ రక్తం ఏరులై పారుతూనే ఉంది. శాంతి ఒప్పందాలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో తుపాకుల మోత మాత్రం ఆగడం లేదు. హమాస్ ఆధ్వర్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాజా మరణాల సంఖ్య ఏకంగా 70,000 మైలురాయిని దాటింది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి మరణించిన వారి సంఖ్య 70,000 దాటిందని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ తాజాగా జరిపిన దాడుల్లో 2 చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి అక్టోబర్ 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. కానీ మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం గమనార్హం. ఒప్పందం ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. మరోవైపు గతంలో చేసిన దాడుల వల్ల శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలు బయటకు తీస్తుండటంతో మరణించిన వారి సంఖ్య మరింత పెరుగుతుంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 70,100 మంది పాలస్తీన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి లెక్కవేస్తే మొత్తం 352 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. గాజా ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం మొత్తం మృతుల సంఖ్య 70,100కు చేరింది. గత 48 గంటల్లోనే ఆసుపత్రులకు 2 మృతదేహాలు వచ్చాయి. ఇందులో ఒకరిని కుప్పకూలిన భవన శిథిలాల నుంచి వెలికి తీశారు. అధికారులు గతంలో లెక్కించినవి ఇప్పుడు ధృవీకరించిన మరో 299 మృతదేహాల డేటాను కలపడంతో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అమెరికా వంటి అగ్రరాజ్యాలు జోక్యం చేసుకుని కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందం చాలా బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇటు ఇజ్రాయెలు అటు హమాసు ఒకరిపై ఒకరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్పై జరిపిన మెరుపు దాడితో ఈ భీకర యుద్ధం మొదలైంది. ఆనాడు 1,221 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా 251 మందిని హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. తాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఇరు వర్గాల మధ్య ఖైదీల మార్పిడి జరిగింది. హమాస్ తన చెరలో ఉన్న బతికున్న బందీలందరినీ విడుదల చేసింది. అలాగే చనిపోయిన 26 మంది బందీల మృతదేహాలను ఇజ్రాయెల్కు అప్పగించింది. దీనికి ప్రతీకగా ఇజ్రాయెల్ కూడా తన జైళ్లలో ఉన్న సుమారు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. వందలాది పాలస్తీన్ల మృతదేహాలను వెనక్కి ఇచ్చింది. హమాస్ను అంతం చేసేందుకు గాజాను పూర్తి స్వాధీనం చేసుకుంటామని గతంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. గాజా సిటీని స్వాధీనం చేసుకున్నాక దాని అధికార పగ్గాలు స్నేహపూర్వక అరబ్ దళాలకు అప్పగించున్నట్లు చెప్పారు. వాస్తవానికి ఇజ్రాయెల్ ఇప్పటికే గాజా సిటీలోని 3/4 భూభాగాన్ని ఆధీనంలోకి తీసుకుంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య గాజా స్ట్రిప్లో సుదీర్ఘకాలంగా యుద్ధం జరిగింది. దీనిని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 21 సూత్రాలతో ఒక శాంతి సూత్రాన్ని రూపొందించారు. దీనిని భారత్, చైనా, రష్యాల సహా పలు ముస్లిం దేశాలు సమర్థించాయి. శాంతి ఒప్పందంలో భాగంగా హమాసు తన చెరలోని బందీలు విడుదల చేయాలని, ఇజ్రాయెల్లో ఉన్న 2,000కు పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలని ట్రంప్ సూచించారు. అంతేకాదు నెతన్యాహును ఈ శాంతి ఒప్పందానికి అంగీకరించేలా చేశారు. మరోవైపు హమాస్కు కూడా డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఈ ఒప్పందాన్ని అంగీకరించకపోతే హమాస్కు నరకం చూపిస్తానని దిమ్మదిరిగేలా బెదిరించారు. దీనితో హమాస్ దిగివచ్చి శాంతి ఒప్పందానికి అంగీకారం తెలిపింది. అక్టోబర్ 9న అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయంపై ట్రంప్నకు అభినందనలు తెలిపారు. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయంపై ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు నెతన్యాహుకు చెప్పారు. బందీల మార్పిడి జరిగిన గాజాలో మాత్రం మానవతా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. ఆహారం, మందులు లేక జనం అలమటిస్తున్నారు. ఆసుపత్రులు క్షతగాత్రులతో నిండిపోయినాయి. ఇళ్లు కోల్పోయిన వేలాది మంది ప్రజలు తలదాచుకోవడానికి చోటు లేక రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాల్పుల విరమణ సమయంలోనూ 350 మందికి పైగా చనిపోవడం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతుంది. అంతర్జాతీయ సమాజం ఇంకా గట్టి చర్యలు తీసుకోకపోతే ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.